బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పూలన్నింటిలో పూలే సుకుమారం, పూలన్నింటిలో పద్మం చాలా సుకుమారం. ఆ పద్మంలో పుప్పొడి ఒంటి మీద పడితే కందిపోయేంత సుకుమారం లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి చెయ్యి తగిలితే కందిపోయేంత సుకుమారం ఆయన పాదం. అంత సుకుమారమైన వాడు పరమాత్మ. అంత సుకుమారమైన పరమాత్మ నా లోపల ఉన్నాడు కదా, వాడికి ఏమన్నా దెబ్బ తగులుతుంది, ఏమన్నా ఇట్లా పట్టుకున్నట్టండి. తస్య నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి. మంత్రపుష్పం చెబుతుంది భగవత్ స్వరూపం ఎట్లా ఉంటుంది హృదయస్థానంలో. పద్మకోశ ప్రతీకాశగం అని. అవి పద్మకోశ ప్రతీకాశమైన జ్ఞానాకృతిలో అతి సున్నితమైన సుకుమారమైన అందమైన ఒక బొటను వేలంత ప్రమాణంలో స్వామి లోపల ఉంటాడు. అంగుష్ట ప్రమితుడై ఉంటాడు ఆయన అని చెబుతుంది కదా. ఆ స్వామికి దెబ్బ తగులుతుందేమో అని ఇట్లా పట్టుకున్నాడు. ఏం కోరుకోలేదు భగవంతుడిని, నన్ను కాపాడు అనుకోవట్లేదు. అసలు ఆయనకి ఆ ధ్యాస లేదు. వాళ్ళ గురువు చెప్పిన ఒక్క మాట ఎట్లా నమ్మాడంటే లోపల స్వామి ఉన్నాడు, ఆయనకి దెబ్బ తగలకూడదని పట్టు. మరి ఆయనకి దెబ్బ తగలకూడదని ఈయన పట్టుకున్నాడు కాబట్టి ఈయనకి దెబ్బ తగలకుండా ఆయన పట్టుకున్నాడు. నువ్వు స్నేహం చేస్తే ఒకళ్ళతో, మనుషులతో స్నేహం చేస్తే, మనం బాగా స్నేహం చేస్తే ఒక్కసారి వాళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళు స్వార్థంతో ఉండొచ్చు. కానీ భగవంతుడి దగ్గర మనం ఆయన కోసం ఒక అడుగు వేస్తే ఆయన మన కోసం 100 అడుగులు వేస్తాడు. వాల్మీకి రామాయణంలో వస్తుంది సుందరకాండలో, సీతమ్మ ఏం చెప్పింది అని అడిగితే ఇంకొక 30 రోజులు బతుకుంటానంది. ఆ 30 రోజులు బతుకుంటానంది, నేను ఒక నిమిషం కూడా బతకలేనన్నాడండి. అంటే భగవంతుడు పెద్దవాడు కదా, ఎంత చెట్టుకి అంత గాలని. మనం చిన్నవాళ్ళం, మనకి ఎంత ప్రేమ ఆయన మీద చూపిస్తే ఆయన అంత ప్రేమ మన మీద చూపిస్తాడు. అంతమైన ప్రేమ చూపిస్తాడు. భగవత్ ప్రేమ ఏ యుగమైనా కూడా విశ్వాసం ప్రేమ ఉంటే ఎప్పటికైనా. మేము ఒక సంవత్సరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీవిల్లిపుత్ర వెళ్ళామండి. ధనుర్మాసం అయ్యాక మాతో ఒక అన్నయ్య గారు ఉండేవారు, ఆయన వచ్చారు. ఆయనకు షుగర్ ఉండేది, బాగా విపరీతమైన షుగర్. టైంకి ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే పెదవులు పగిలి బ్లడ్ కూడా వస్తుంది. అంటే ఆ టైం పెరిగే కొద్దీ వస్తుంది, ఆ లెవెల్లో ఉండేది. అయితే తమిళనాడులో ఎవరో ఒక తెలిసిన భగవద్బంధువుల ఇంట్లో మాకు ఉండడానికి బస్సు ఇచ్చారు. మేము వెళ్ళాము. వెళ్ళిన రాత్రి ఒక దివ్యమైన వర్షం పడిందండి ఆ ఊర్లో. ఎన్నో సంవత్సరాలు అయిందని చెప్పారు వాళ్ళు. ఒక దివ్యమైన అనుభూతి, అమ్మవారి అనుగ్రహాన్ని అక్కడ అనేక రీతుల్లో సేవించుకున్నాం. అయితే ఆ రాత్రి తెల్లవారాక పొద్దున 5:30కే ఈయనకి ఆకలి ప్రారంభమైంది. వాళ్ళని ఏమని అడుగుతాం, అప్పుడు టిఫిన్ చేసి పెట్టమని అడగలేదు కదా వాళ్ళని. సరే, ఈయన బాగా స్వెట్ వస్తుంది, ఫస్ట్ చెమట వస్తుంది, తర్వాత ఒక్కొక్క లెవెల్కి వెళ్తాడు ఆయన. సరే, ఎక్కడైనా హోటల్స్ ఉంటాయేమో, నువ్వు ఎట్లా ఒకటి తీసుకుందాం అంటే ఆయన అంటాడు, ఇక్కడికి వచ్చి ఇంత బొట్టు పెట్టుకొని పోయి హోటల్లో కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారో అంటాడు ఆయన. అంటే సరే ఎట్లాగా, సరే ఏదైతే దయింది ముందు భగవద్ దర్శనం చేద్దాం అని ముందు పెరుమాళ దగ్గరికి వెళ్ళాము. వడపత్రశాయి సన్నిధికి వెళ్ళి స్వామిని సేవించుకొని ప్రొద్దునే ప్రథమ దర్శనం సేవించుకొని ఇట్లా బయటకు వచ్చాక ఎవరో ఒక ఆయన ఊర్ధ్వముండ్రాలు పెట్టుకున్నాడు. వచ్చి మా చేయి పట్టుకొని వాంగా అని లాక్కొని శ్రీవిల్లిపుత్తూరులో ఉండే వటపత్రశాయి స్వామి వారికి ప్రసాదాలు ఉండే ప్రసాదశాలలోకి తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ప్రసాదశాలలో మమ్మల్ని కూర్చోబెట్టి కట్టె పొంగలి నైవేద్యం వడ్డించి ఆయన కూర్చున్నాడు. వంకాయ చారు పోసాడండి, ఇప్పటికే గుర్తు మాకు. అంత రుచికరమైన చారు ఇప్పుడు తినలేదండి. ఆ వంకాయ చారు పోసి మారు వడ్డించి, తిన్న తర్వాత మళ్ళీ వడ్డించి కట్టె పొంగలి ప్రసాదాన్ని. ఆ తరువాత డబ్బులు పెట్టి సంభావన ఇచ్చి మాకు సాష్టాంగ నమస్కారం చేసి తృప్తాస్మ అని అడిగి మేము తృప్తాస్మే అని చెప్పాక వెళ్ళిపోయాడండి. ఎక్కడో మాకు తెలియని ఒక ముక్కు మొహం తెలియని ఒక రాష్ట్రంలో ఒక గుడికి వెళ్ళి జరిగిన సంఘటన. మాకు సాక్షాత్ రంగనాథుడే వచ్చి ఆయనని అనుగ్రహించాడని ఆతిథ్యం అనమాట. మనకు తెలియని చోటికి ఆయన దగ్గరికి వెళ్ళాం మనం, ఆయన ఆతిథ్యం ఇలా ఇచ్చాడని. యుగంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. నువ్వు నమ్మగలిగావా, విశ్వసించగలిగావా, ఏదో ఒక రూపంలో భగవంతుడు నిన్ను ప్రేమిస్తున్నాననే చెప్తాడండి. అహోబల క్షేత్రానికి వెళ్ళి మేము ఒక యజ్ఞం చేద్దామని వెళ్ళామండి. ఛత్రవట నరసింహస్వామి వారిని కింద ఉంటారు. ఆయనకి మొత్తం కవచాలన్నీ వేసి ఉంటాయండి. కవచాలు వేసుకుని ఇలా కూర్చొని ఉంటాడు ఆయన. తాళహస్తం అనమాట. తాళం వేస్తూ ఇట్లా ఆశీర్వదిస్తూ ఉంటారు స్వామి. యజ్ఞ సంభారం అంతా తీసుకుని అర్చక స్వామి వారికి దగ్గర ఇచ్చాం. ఇచ్చి మేము ఆయన సన్నిధిలో యజ్ఞం చేస్తున్నాం, స్వామికి చెప్పండి స్వామి అన్నాం. ఆయన యజ్ఞ ప్రసాద సంభారం అంతా స్వామికి ఇలా చూపించి ఆయన మనసులో చెప్పినట్టున్నారు, చెప్పి ఇలా తీస్తున్నారు. ఇలా తీస్తుంటే అందులో ఉన్న సమిధ స్వామి హస్తాన్ని పట్టుకొని ఆ హస్తానికి తగిలి హస్త కవచం ఊడిపడి అది పాదాల మీద పడి పాద కవచాలు 2 ఊడి కింద పడ్డాయి. ఆయన పాదాలు తీసి దర్శనం చేసి, ఎప్పుడూ అభిషేకం రోజు తప్ప తీయము, స్వామి మీకోసం పాదాలు చూపిద్దాం అనుకున్నాడు అని చెప్పి. అంటే భగవంతుడు అర్చారూపంలోనే ఉంటాడండి. నువ్వు నమ్మగలిగావా, ప్రేమించగలిగావా, మాట్లాడగలిగావా, విశ్వసించగలిగావా, స్పందనని
అక్కడి నుంచి కూడా చూపిస్తాడు. ఎందరికో చూపించాడు. అట్లా ఇప్పటికే ఎప్పటికీ కాలం ఏదైనా కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు, నీ నమ్మకం ప్రధానం. అట్లా భగవంతుడు అతన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు ఈ పండితుడు. ఆ నగలు మూట ఇప్పి చూస్తే దగదగా మెరుస్తున్నాయి అవన్నీ, తను వర్ణించినట్టే ఉన్నాయి ఆ నగలన్నీ. అసలు విస్తుపోయి ఆయనకి ఒక ఉన్మాదం ఏర్పడింది. ఎంత అదృష్టవంతుడివిరా. అప్పుడు అర్థమైంది సాక్షాత్తు ఈ దొంగకి కృష్ణ దర్శనమైందని. రే నాకు ఒక సహాయం చేస్తావా అని అడిగిన ఈ పంతులు గారు. ఏంటి, ఈ నగలు నాకు కూడా వద్దురా, నువ్వే ఉంచుకో, భగవంతుడు ఇచ్చాడు కదా, నాకు వాళ్ళ దర్శనం చేయిస్తావా అని అడిగాడు. అంటే వాళ్ళు నాకు మాట ఇచ్చారు, రోజు కనిపిస్తామన్నారు, వెళ్దాం పదమన్నాడు. మళ్ళీ తీసుకొని వెళ్ళాడు. కానీ ఈయనకేం కనిపించట్లా. అది వాళ్ళ ఊరు చెరువే, ఈయనకి వాళ్ళ ఊరు చెరువే కనిపిస్తుంది. ఆ దొంగకి మాత్రం అది పెద్ద అద్భుతమైన లోతైన తరంగిస్తూ ఉండేటువంటి యమునా నది కనపడుతుంది. అక్కడ కదంబ వృక్షాలు, ఈయనకో తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి, ఆయన కదంబ వృక్షాలు కనిపిస్తున్నాయి. ఆయనకి వేణునాథం కనిపిస్తుంది, ఈయనకేం వినిపించట్లా. నిజంగా పరమాత్మ వచ్చాడు, ఈయనకేం కనబడట్లా, నార్మల్గా ఉంది. మేము 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా ఊర్లో ఒక ఆయన ఉండేవారండి, ఒక మాస్టర్ గారు. మంచి తెలివైన ఆయన, కానీ భగవంతుని పెద్దగా నమ్మడు, విశ్వాసం లేదు ఆయనకి. ఇంట్లో ఉండేవాళ్ళంతా ఒక మొక్కున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి. ఆ మొక్కుని ఆయన అక్కడికి తీసుకెళ్ళారు బలవంతంగా పట్టుబట్టి. కుటుంబం అంతా వస్తాను మొక్కున్నాం, రావాల్సిందని పట్టుకుపోయారు. వెళ్ళాడండి. ఆయన ఒక మాట చెప్పారు, నిజంగా ఆయన నోటితో చెప్పిన మాట ఇది. గరుత్మంతుడి దగ్గర నుంచి బయటకు వచ్చిన దాకా ఆయన కళ్ళు కనపడలేదండి, ఏమీ కనపడలేదు. గరుత్మంతుడి దాకా కనబడిందిటండి ఆయన. మామూలుగా కళ్ళు కనబడుతున్న వయసులోనే ఉన్నారు ఇంకా. బట్ గరుత్మంతుడి నుంచి డిస్కనెక్ట్ అయ్యి విజను కంప్లీట్ డార్క్ బయటకు వచ్చేందాకా కనిపించింది నాకు అని చెప్పాడు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లభించినప్పుడు అట్లా ఉంటుంది పరిస్థితి. అంచేత ఈ పండితుల వారికి ఏం కనిపించట్లేదు. అక్కడ మామూలు చెరువు, మామూలు బర్రెలు అవి కనిపిస్తున్నాయి, ఆ వాడికి మాత్రం కనిపిస్తున్నాడు. అప్పుడు ఏడ్చాడు ఈయన పండితుల వారు. ఏడిచి, నాకు దర్శనం అవ్వట్లేదురా, నాకు విషయాలు చదువుకున్నాను కానీ నమ్మకం లేదు, నీకు నమ్మకం ఉంది, నాకు కూడా కనిపించేది చెయ్యవా అని అడిగితే, అప్పుడు ఈ దొంగ కృష్ణుని అడిగట్టండి, ఏమయ్యా అసలు నీ అడ్రస్ ఇచ్చిందే ఇగో మా గురువుగారు, నువ్వు ఆయన కనిపించకపోతే ఎట్లాగా, నాకు చాలా ఇది తలగొట్టేసినట్టుగా ఉంది, నా కోసం ఆయన కనిపించమంటే, అప్పుడు భగవంతుడు ఆయన చేయి కూడా పట్టుకోను అంటే ఆయన చేయి పట్టుకున్నట్ట దొంగ ఆయన చేయి పట్టుకున్నాక భగవత్ సాక్షాత్కారం ఆ పండితునికి కూడా కలిగింది. పండితుడు కూడా దర్శించాడని చెబుతారు. అంటే వినటము శ్రవణముకుండే శక్తి ఇట్లా ఉంటుంది. విశ్వాసంతో వినగలిగితే ఈ మాట గోదావరి చెబుతుంది అనమాట. తూయోమాయ్ వందునాం తూమలర్ తువిత్తజుదు, వేరే కోరికలు లేకుండా, వేరే వాటిని ఆశ్రయించకుండా, నువ్వే అనన్య గతికుడవని అనన్య శరణ్య బుద్ధితో నిన్ను ఆశ్రయించడం మా పవిత్రత. ఇది ఒక మనిషికి పవిత్రతనిచ్చేది, ఇది ఒక మనిషికి నిర్మలత్వాన్ని ఇచ్చేది. నేను ఆయనకే చెందినవాడిని అని చెప్పుకోగలగటం ఒక నిర్మలత్వం. ఈ అంకిత భావం భగవంతుడి పట్ల రావాలి. ఇట్లా 10 కాకుండా ఒక దాని ఎందు ఏర్పడితే ప్రేమ కలుగుతుంది, ప్రేమించగలుగుతాం. ఒక చెట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలండి? సోమవారం ఒక చోట నాటి, అక్కడి నుంచి పీకేసి మంగళవారం ఒక చోట నాటి, అక్కడి నుంచి పీకేసి బుధవారం ఒక చోట నాటని చెట్టు చచ్చిపోతుంది. చెట్టు బాగా మహావృక్షం అవ్వాలంటే ఒక చోట నాటి, అక్కడే నీరు పోసి, అక్కడే అన్ని చేసిన దోహద క్రియలు చేస్తే అది శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షం ఎట్లవుతుందో, నీకు నచ్చిన సుందరమైన అందమైన భగవత్ స్వరూపాన్ని, సైడ్ ఎఫెక్ట్స్ లేని, పెద్దలు చెప్పిన వ్యాసుడు, వాల్మీకి భగవానుడు, మహానుభావులు శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యులు, ఎందరో మహానుభావైన ఆచార్యులు ఏ తత్వాన్ని మనకు అందించి ధ్యానం చేయమన్నారు దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం దేన్ని చేయాలి? ఏం లేని నిరాకారాన్న, శ్వాసన కాదు. గుర్తుపెట్టుకోండి, దేన్ని ధ్యానం చేస్తే నీ నెక్స్ట్ జన్మ అది వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది యూనివర్సల్ సైన్స్ అండి. మనం దేన్ని మెడిటేట్ చేస్తామో నెక్స్ట్ మనం అది అవుతాము. ఒక బల్బును చూస్తూ ధ్యానం చేసామనుకోండి, మన ముఖం కొన్ని రోజులకి బల్బులా మారుతుంది. ఇది నిజంగానే నిజమైన అంశం ఇది. మీరు ఎప్పుడైనా ఇప్పుడు కూడా లోకంలో మీరు ఎవరైనా ఒక స్వామినారాయణ సంప్రదాయ వాళ్ళని చూడండి, అందరూ ఒక్కలాగే ఉంటారు. అంటే ఒక రకమైన భావధార చేసేవారిని చూస్తే వాళ్ళ ముఖంలో అదే తేజం వస్తుంది. కృష్ణుణ్ణి చిన్నప్పటి నుంచి చూసి ఆరాధించిన ఉద్ధవుడు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి కృష్ణుడిలాగే మారాడు. రంగులో, ఆలోచనలో, ఆకారంలో, నడవడికలో కృష్ణ స్వరూపాన్ని ఆయన సాక్షాత్కరించుకున్నాడు. అంటే నువ్వు దేన్ని అయితే ధ్యానం చేస్తావో నీలోకి ఆ తేజస్సు వస్తుందండి. నువ్వు నరసింహస్వామిని ధ్యానం చేస్తే ఆ తేజం నీలోకి వస్తుందండి. నువ్వు హనుమంతుడిని ధ్యానం చేస్తే ఆ తేజం నీకు వస్తుందండి. నువ్వు రాముడిని ధ్యానం చేస్తే ఆ ఓపిక, సహనం. ధ్యానం చేసేది నిజంగా కనెక్ట్ అయితే, పైకి చేస్తున్నావా మనసుని కనెక్ట్ చేసావా, రెండిట్ల మధ్య
నోటితో అంటున్నావా, మనసుతో భావిస్తావు. అందుకే గోదాదేవి ఎంత బాగా చెబుతుందో, మంచి పువ్వులు తీసుకుందాం, వెరీ సింపుల్, కనబడే భగవత్ స్వరూపాన్ని దగ్గర చక్కగా నోటికొచ్చిన నామాలు పాడదాం, భగవంతుడి నామాలు పాడి మనత్తినాల్ సిందిక్క, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, నోరారా భగవంతుడి కళ్యాణ గుణాలు పలుకుదాం. ఎందుకు అష్టోత్తరం చదవాలండి? ఇంట్లో మనకి ఏ పూజ వచ్చినా ఏ పూజ రాకపోయినా ఎవరైనా వచ్చినవారు పెద్దల ద్వారా నేర్చుకున్న వాళ్ళు మంచిది, షోడశ ఉపచారములు అర్పించి దేవుడికి ఆరాధన చేస్తాం. అది పటమైనా సరే ఒక అష్టోత్తరాన్ని రోజు చదవండి. పెద్దలు ఏదైతే మంచిదని చెప్పారో అట్లాంటి అష్టోత్తరాన్ని ఒక్కొక్క నామం ఆయనకి సమర్పిస్తుంది. అష్టోత్తరం అంటే ఏంటి? కళ్యాణ గుణాలు ఉంటాయండి. భగవంతుడి రూపాల్లో అవతారాల్లో ఏం పనులు చేశాడో అందులో ఉంటాయండి. ఓం కాళీయ ఫణి మాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః. కాళీయ మర్దన వృత్తాంతమంతా అందులో ఉంది. ఓం గోపికా వస్త్రాపహారకాయ నమః వృత్తాంతమంతా అందులో ఉంది. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క కళ్యాణ గుణం ఉంటుంది. అవి రోజు చదివితే ఆ మూర్తికి ఒక శక్తి వస్తుంది. విగ్రహ స్వరూపానికి శక్తి ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు ఆ శక్తి అంతటా ఉండేది, ఎప్పుడు మనం గ్రహిస్తాం? శాస్త్రం ఒక మాట చెప్పింది, గవాం సర్వాంగయం క్షీరం స్రవేత్ స్తనముఖాద్ యథా తథా సర్వగతో హరిహి ప్రతిమాదిషు రాజతే. గోవులో ఉండే పాలు పొదుగు ద్వారా బయటికి ఎలా వస్తాయో, విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవత్శక్తి విగ్రహం ద్వారా బయటకు వస్తుంది. ఆ విగ్రహమూర్తి నుంచి ఆ శక్తి బయటకు అందుతుంది. ఎవరు శ్రద్ధతో ఆరాధిస్తారో, ఎవరు విశ్వాసంతో ఆరాధిస్తారో అక్కడ ఆ విగ్రహంలో ఆ శక్తి నిరూపితమవుతుంది. ఇది నిరూపించారు కదా ఆచార్యులు. అట్లాంటి వారిని ఆచార్యులు అంటారు. అంటే నమ్మగలిగి ఆచరించగలిగి నిరూపించిన వారెవరో ఆచార్యులు అంటే. 1994వ సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి వారు పూజ చేసుకునే రాముడి మూర్తిని దొంగలు ఎత్తుకెళ్ళారు. మూర్తి దగదగా మెరుస్తూ ఉంటుంది కదా, బంగారంలా ఉంటుందని బంగారు విగ్రహాలే అనుకొని, బంగారాన్ని మించింది కదా భగవంతుడు అంటే, సరే వాళ్ళ దృష్టిలో లౌకికంగా బంగారం అనుకొని దొంగలు అర్ధరాత్రి పూట ఆ మూర్తులని, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలని, కృష్ణుడు గోదాదేవి విగ్రహాన్ని, అలాగే వారి గురువుగారైనటువంటి భగవద్ రామానుజుల మూర్తిని, వారి యొక్క ఆచార్యుల పాదుకల్ని దొంగలు మొత్తం ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారు లేచి ఆరాధనకి వెళ్తే అక్కడ లేవండి, తలుపుల దగ్గరికేసి ఉంచారు. ప్రొద్దున తీసి చూస్తే పెరుమాళ్ళు లేరు, విగ్రహమూర్తులు లేరు. సరే స్వామివారు అలాగే కూర్చున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన దేవుడిని నమ్మడండి, కానీ అది ఆయన ఏరియాలో ఉంది కాబట్టి ఆయన అది డీల్ చేయవలసి వచ్చింది. ఆయన వచ్చారు, వెంటనే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది చూశారు. చూసి ఆయన ఆశ్చర్యపోయిన ఒక సంఘటన జరిగిందండి. సాయంకాలం అయింది, స్వామివారు మంచినీరు కూడా తాగలేదండి. అప్పుడు విలేకరులు వచ్చి ఒక మాట అడిగారు, చాలా చోట్ల గుళ్ళల్లో దేవుడు విగ్రహాలు పోతే, నగలు పోతే మరి కొత్తవి చేయించుకుంటున్నారు కదా, మీరు కూడా కొత్తవి చేయించుకోవచ్చు కదా అని చెప్పారు. అప్పుడు వారు ఒక మాట అన్నారు, మిగతా వాళ్ళకి విగ్రహం అంటే ఒక మెటల్, ఒక లోహం కావచ్చు, కానీ మాకు మాత్రం తల్లిదండ్రులు అనుకుంటున్నాము. తల్లిదండ్రులు పోతే కొత్త తల్లిదండ్రులు తయారు చేయించుకోలేం కదా. ఒక వ్యక్తి జన్మకి ఒక తల్లిదండ్రులే ఉంటారు, కొత్త తల్లిదండ్రులను ఎప్పటికీ తయారు చేయించుకోలేం కదా. మేము మా తల్లిదండ్రులే రాముడని నమ్ముతున్నాం, మాకు వారు విగ్రహం కాదు అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు, మరి ఒకవేళ దొరక్కపోతే అండి, ఎప్పటి వరకు ఉంటారు ఇలా అంటే దొరికే వరకు. దొరక్కపోతే అండి, ఒక 3 రోజులు చూస్తాం, మా రాముడు మా దగ్గరికి రాకపోతే మేమే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు. ఆయన వస్తేనే నీరు, మంచి నీరు ముట్టేది, రాలేదా మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారండి. సరిగ్గా 3వ రోజు ఆ పోలీస్ ఆఫీసర్ గారికే పెరుమాళ్ళు దొరికారు. అంగరంగ వైభవంగా స్వామి దగ్గరికి ఆయన చేరుకున్నారు. అంటే ఇది మన కళ్ళ ముందు కలియుగంలో జరిగిన ఒక చరిత్ర అండి. వారికి ఉన్న స్థాయికి కొత్త విగ్రహాలు ఖచ్చితంగా ఈజీగా చేయించుకోవచ్చు, అవి పెద్ద విషయం ఏం కాదు. ద్రవ్యం అనుకుంటే, అది ఒక లోహం అనుకుంటే కాదు కదా, సాక్షాత్ భగవంతుడి యొక్క మూర్తి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మనం కొన్ని అభిప్రాయాలు ఎప్పుడు కూడా మార్చుకోవాలి. ఏంటండి, తిరుపతి కొండ మీద దేవుడికి శక్తి ఎక్కువ, మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటానికి శక్తి తక్కువ అనుకోవద్దు. అది గోదాదేవి నేర్పించిందండి, అదే ఆచార్యులు నమ్మి నేర్పించారు. వారు ఎప్పుడు అదే చెబుతారండి, ఎక్కడైనా గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళాలి. దేవుడు మన ఇంట్లో కూడా ఉన్నాడు. మన ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అవి ఎట్లా చేయాలో, ఎలా భావించాలో తెలియదు కనుక ఒక గుడికి వెళితే అక్కడ ఏవైనా 2 మంచి మాటలు వినటమో, అక్కడ ఉండే కల్చర్నో సంస్కృతినో మనం నేర్చుకోవడానికి వెళ్ళాలి గుడికి ఒక్కసారి. కానీ మన దృష్టిలో కొండ మీద పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి, మన ఊళ్ళో గుళ్ళో పవర్ తక్కువ వెంకటేశ్వర స్వామి, అట్లా ఎక్కడా ఉండదు. ఒక దీపం మీరు వెలిగించారు, ఒకే దీపంతో 100 దీపాలు వెలిగించండి, 100 దీపాలు ఒకటే కాంతి కలిగి ఉంటాయి.
ఈ దీపం శక్తి ఎక్కువ, ఈ దీపం శక్తి తక్కువ ఉండదు. ఎలాగో వేదం చెప్పింది, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు పరమపదంలో ఉన్న పూర్ణమే, అక్కడి నుంచి వ్యూహంలోకి వచ్చిన పూర్ణమే, అప్పుడప్పుడు రాముడు కృష్ణుడు నరసింహస్వామికి అవతారాలు ఎత్తిన పరిపూర్ణమే, అలా మన ఇంట్లో ఉండే పటమైన పరిపూర్ణమే. ఆయన నువ్వు నమ్మకంలో లోపాలు మార్పులు ఉంటాయి తప్ప, నువ్వు నమ్మటంలో తేడాలు ఎక్కువ తక్కువలు ఉంటాయి తప్ప, ఆయన ఎప్పుడు పరిపూర్ణమే. బహుశా మీరు తొండమాన్ చక్రవర్తి కథ విని ఉంటారు. రోజు బంగారు పూలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవాడు. ఆయన నేరుగా కొండ మీద స్వయం వ్యక్తమూర్తికి నేరుగా పూజ చేసేవాడు. కానీ ఎక్కడో ఆ తిరుపతికి దూరంగా మట్టి కొండలు చేసుకుంటూ, మట్టి పాత్రలు చేసుకుంటూ జీవితం గడిపేటువంటి మహానుభావుడు. ఆయన రోజు మట్టి పూలే పెట్టేవాడు. ఆయన పూల మొక్కలు పెంచి పూలు తెచ్చి పెట్టే అవకాశం కూడా ఆయనకు ఉండేది కాదు. మట్టితో పూలు చేసి ఆ పూలను పెట్టేవాడు. కానీ భగవంతుడు బంగారు పూలు పక్కకి జరిపేసి, ఎక్కడో కుమ్మరదాస్ చేసిన పూజలో ఉండే మట్టి పూలు కొండ మీద తన గర్భాలయంలోకి తెచ్చుకొని రాజుని ఆయన దగ్గరికి పంపించి భక్తి ఎట్లా ఉండాలో నేర్పించాడు. ఇది మనకి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవంలో, వెంకటాచల మహాత్మ్యంలో వస్తుంది. అంటే భగవంతుడు దేన్ని స్వీకరిస్తాడంటే భక్తిని, ప్రేమని స్వీకరిస్తాడు, విశ్వాసాన్ని స్వీకరిస్తాడు. ఎంత ఆర్భాటంగా చేశామో అది స్వీకరించడు. ఆలయాలకు ఎందుకు వెళ్తామంటే అక్కడ నేర్చుకోవడానికి, అక్కడ ఇన్స్పిరేషన్, ప్రేరణ, అక్కడ ఎన్నో చరిత్రలు, ఎన్నో సంఘటనలు అక్కడ గడిచి ఉంటాయి కనుక అక్కడికి వెళ్తే ఒక అనంతాళ్ళు వారి భక్తి చూడవచ్చు. అక్కడికి వెళ్తే ఒక కులశేఖరుల యొక్క భక్తి చూడవచ్చు, భగవద్రామాలు చేసిన సంస్కారములు చూడవచ్చు. ఇవన్నీ గ్రహించడానికి వెళతాం. కానీ మన ఇంట్లో మొక్కుకుంటే, మన ఇంట్లో దండం పెట్టుకుంటే, తిరుపతి కొండ మీద వైకుంఠ ఏకాదశిలో దండం పెట్టుకున్నంత శక్తి మన ఇంట్లో ఉండే స్వామికి కూడా ఉంది. ఇది తెలియకపోవడం వల్ల అక్కడ పోయి తొక్కుకొని మనుషులను చంపేసుకొని అంత ఉన్మాద స్థితికి వెళ్ళక్కరలేదు. భగవంతుడు అంతటా ఉంటాడని కదా ప్రహ్లాదుడు నిరూపించాడు. మనందరికీ తెలిసిన కథే కదా. ఎక్కడున్నాడా మీ నారాయణుడు అంటే అంతటా ఉన్నాడా, స్తంభంలో ఉంటాడా, ఉంటాడు చూసుకోమని చూపించాడా లేదా? పెద్దలైన మహానుభావులు ఒక మాట చెప్పారట, భగవంతుడు స్తంభంలో వచ్చాడు నరసింహస్వామిగా, అన్ని అణువుల్లో నిండిపోయాడు. వాళ్ళ నాన్న ఈ స్తంభంలో అడిగాడు కనుక స్తంభంలోంచి వచ్చాడు. మరి మిగతా ప్రపంచం అంతటా నిండిపోయిన నరసింహస్వామి ఏమయ్యాడు అని ఒక ప్రశ్న వేసి, ఏం కాల ఇప్పటికీ ఇంకా అట్లే ప్రపంచంలో ప్రతి అణువులో నరసింహస్వామి ఉన్నాడు, ఎప్పుడు ఏ ప్రహ్లాదుడు లాగా పిలిస్తే వాడి కోసం వస్తాడు అని ఆయనకి ఒక పేరు పెట్టారు నరసింహస్వామికి, బ్రహ్మాండ గర్భుడు అని పేరు పెట్టారు. బ్రహ్మాండమంతా తన గర్భంలో ఉంచుకొని ఆయన ఎప్పుడూ ఉంటాడని భగవంతుడి యొక్క రూపం, విగ్రహం. ఈ ఆరాధనని అలవాటు చేసుకోండి. ఇది చాలా పవర్ఫుల్. ఎలా? మూడింటిని ఏకకాలంలో ఏకాగ్రత వైపు నడిపిస్తుంది. ఏం మూడు ఉన్నాయి మనిషికి? త్రికరణములు ఉన్నాయి మనకి. మాట, చేష్ట, శరీరంతో చేస్తాం. మనస్సుతో ధ్యానం. మనస్సు, మాట, చేష్ట, మనోవాక్కాయములు, త్రికరణములు ఉన్నాయి మనకి. ఈ త్రికరణ శుద్ధి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈ మూడు పనిచేస్తే, మంచిగా పనిచేస్తే, ఏకకాలంలో పనిచేస్తే. ఎప్పుడు పనిచేస్తాయి? విగ్రహారాధన ద్వారానే పనిచేస్తాయి. ఎలా? విగ్రహం కంటి ముందు కనబడుతూ ఉంటుంది అంటే కన్ను చూస్తూ ఉంటుంది ఆ రూపాన్ని. రూపం అందంగా ఉన్నప్పుడు, అలంకారంతో ఉన్నప్పుడు మన మనస్సు అక్కడ నిలబడేందుకు అవకాశం ఉంటుంది. విగ్రహం అంటే ఏమిటి అర్థం? మన కంటిని బాగా గ్రహించున్నది, మన చూపుని బాగా గ్రహించున్నది విగ్రహమూర్తి. ఆయన చూసినప్పుడు నోటితో ఏం చేస్తాం? అష్టోత్తరం చదువుతాం కదా. అంటే మాట ఏమవుతుంది? ఆయన గురించే తలుచుకుంటుంది. చాలా అందంగా గోదాదేవి కృష్ణావతార రహస్యం చెబుతుందండి. కృష్ణుడికి దామోదర అనే పేరు ఈరోజు ఎందుకు చెప్పాలి? ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. ఈ 5వ పాటలో దామోదర నామం ఎందుకు చెప్పింది అంటే, ఎంత గొప్పవాడు, ఎవరు కట్టలేని వాడిని వాళ్ళ అమ్మ కట్టింది కదా. ఎలా కట్టిందిట? కట్టేటప్పుడు కూడా అంటే ఇంట్లో చిన్న తాడు తెచ్చింది, చిన్న పొట్టే కదా అని కట్టింది. కడదామని చుట్టేసరికి తాడు చిన్నదయింది. ఏమిట్రా వీడు బాగా పాలు తాగి తాగి పొట్ట పెరిగినట్టుంది వీడికి అనుకొని ఆ ఇంకో తాడు తెచ్చి దీనికి కట్టింది. చుట్టానికి తాడు పెద్దదే, ఆయన దగ్గర తెచ్చేటప్పటికి తాడు చిన్నదవుతుంది. మళ్ళీ ఇంకో తాడు తెచ్చింది. ఇలా సన్నని తాళ్ళు ఎన్నో తెచ్చి తాళ్ళని ముడులు చేసి ఆ ముడులు గుచ్చుకుంటున్నాయి ఆయనకు పక్క. వాటన్నిటితో కలిపి కడుతూ ఉంటే ఆవిడ రొప్పుతోంది, విసిగిపోతుంది, పొట్ట కట్టట్లేదు. చూశాడు, ప్రేమతో కడుతోంది ఆవిడ బాధ ఏంటి పాపం? బయట వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ చేత ఎందుకు చాడీలు తెచ్చుకోవాలి వీడు? ఒకటి. ఎక్కువ తినేస్తే అజీర్తి చేస్తుందేమో పాపం ఒకటి. అందుకని పాపం ప్రేమతో కడుతోంది కదా అని కట్టుబడ్డాడు. పోతన్న గారు అందంగా చెబుతారు, ఎవడో వేదాలు చదివితే కూడా కనపట్ట భగవాన్ దొరకట్ట, చిక్కడు శృతిలతి కావలి
చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్. వేదాలకి దొరకడు, సనకాది యోగీంద్రులకు దొరకడు, అట్లాగే ఆయన పెద్ద పెద్ద వాళ్ళు చేసే యజ్ఞములకు యాగములకు దొరకడు. అలాంటి వాడు చిక్కెన్ తల్లి చేత లీలన్ రోలన్ అంటాడు. ఆయన కరుణతో, ఆయన ప్రేమతో, ఆయన లీలతో ఆ తల్లికి దొరికాడు అని కదా చెప్తారు. అంటే దీన్ని పెద్దవాళ్ళకు అందంగా చెప్పారన్నమాట. ఏం చెప్పారు? ధ్యానం ఎట్లా ఉండాలో చెప్పారు. ధ్యానం ఎట్లా ఉండాలి? యశోదమ్మ కృష్ణుడిని కట్టినట్టు ఉండాలి. యశోదమ్మ ఏం చేసింది? ఓ చిన్న తాడు, ఇంకో చిన్న తాడు, ఇంకో చిన్న తాడు తెచ్చి అన్నింటినీ ఒక ముడి చేసి దాంతో కృష్ణుడిని కట్టింది. మన ఆలోచనలే ఈ తాళ్ళండి. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? పూజ దగ్గర కూర్చుంటాం, ఇంట్లో ఏదో వినిపిస్తూ ఉంటుంది, అక్కడ సమాధానం చెబుతాం. పూజ దగ్గర కూర్చొని ఉంటాం, ఏదో తర్వాత చేయాల్సిన పని ఒకటి ఉంటుంది, మనసు కొంచెంసేపు అటు వెళ్ళొస్తుంది. ఏదో 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 ఇంకొక కార్యక్రమం ఉంటుంది, మనసు కాసేపు అక్కడికి వెళ్ళొస్తుంది. అంటే మన మనసు అనే ఆలోచనలు సన్న సన్న తాళ్ళులా ఉంటాయి. క్షణం ఒక దాని మీద ఉండదు, క్షణం ఒక దాని మీద ఏర్పడదు. ఈ తాళ్ళని తెచ్చి ఒక చోట కట్టేయాలి. ఈ ఆలోచనలనే సన్న తాళ్ళని తెచ్చుకొని, ఈ ఆలోచన భగవంతుడి ముందు చాలా చిన్నదవుతుంది. అదే అర్థం. ఎంత పెద్ద గొప్ప భక్తుడిని నేను అనుకున్నా, నువ్వు దేవుడి ముందు వెళ్ళి కూర్చుంటే నీ ఆలోచన చిన్నదైపోతుంది ఆయన ముందు. ఆయన అంతటి వాడు. నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే అని కదా చెబుతాం. వాక్కుకి మనస్సుకి అందని వాడు పరమాత్మ. అంతటి వాడి ముందు మన ఆలోచన చిన్న తాడవుతుంది. అయితే మనం ఆగిపోకూడదు. యశోదమ్మలాగా ఇంకో తాడు తెచ్చి కట్టాలి, ఇంకో తాడు తెచ్చి. అంటే ఏంటి? ఆలోచనలన్నింటినీ ఒకటి చేసి అవి భగవంతుడి మీద నిండేట్టు చేయాలి. దీనికి ఏం పేరు తెలుసా సంస్కృతంలో? ధ్యానము. ఓ 22 నిమిషాలు మీకు వేరే ఏం జ్ఞాపకం రాకుండా భగవంతుడే గుర్తుంటే మీ మనసు పవర్ఫుల్ అవుతుంది. ఒక మ్యాగ్నెటిక్ లా అవుతుందండి, ఒక అద్భుతమైన శక్తివంతమైనది అవుతుందండి. 22 నిమిషాలు మనసును ఉంచగలమా? కష్టం చాలా. భగవద్గీత చెప్తాడు కదా, వాయువుని పట్టుకోవచ్చా, గాలిని పట్టుకోవచ్చా? మనసును పట్టుకోలేమని చెప్తాడు. అయితే దానికి పట్టుకోవచ్చు. దానికి పెద్దవాళ్ళు ఒక అద్భుతమైన ట్రిక్ ఇచ్చారు ఈజీగా. భగవంతుడి యొక్క విగ్రహారాధన. ఎందుకు? విగ్రహం కంటికి కనబడుతూ ఉంటుంది. కనబడుతున్నప్పుడు ఆకర్షణీయంగా ఉందనుకో, అందంగా ఉందనుకో, కాసేపు చూడాలి అనిపిస్తుంది. ఒక అందమైన పెయింటింగో, ఒక అందమైన రూపమో దేవుడి వెళ్ళినప్పుడు చూడాలనిపిస్తుందిగా. మనసు కళ్ళు ఫస్ట్ నిలబడతాయి. ఆ తర్వాత నోటితో నామాలు పలకాలి. వెంకటేశాయ నమః, ఓం శేషాద్రి నిలయాయ నమః, ఓం వృషదృగ్గోచరాయ నమః, ఇలా పలుకుతున్నాం అనుకోండి, నోరు కూడా పనిచేస్తుంది. మనసు కూడా కొంచెం పెద్దవాళ్లతోనూ మనం మెల్లిగా ఆగే వృషదృగ్గోచరాయ నమః అంటే అర్థం ఏమిటి తెలుసుకున్నాం అనుకోండి. కొంచెం నోటితో చదువుతున్నప్పుడు మనసు కూడా ఆ భావాన్ని భావించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? మనసుతోనేమో ధ్యానం చేస్తున్నాం ఆ రూపాన్ని, నోటితోనేమో శబ్దాలు పలుకుతున్నాం, చేతితోనేమో అర్ఘ్యము, పాద్యము, సేవలు, ఆయనకు పుష్పాలు సమర్పిస్తున్నాం. ఎంత సింపుల్. ఇప్పుడు ఏం జరిగింది? 3 కలిసిపోయాయి కదా. త్రికరణములు పనిచేసే ఒకే ఒక్క అద్భుత ప్రక్రియ విగ్రహారాధన ఇంట్లో చెయ్యండి. ఏ గృహంలో భగవంతుడి మూర్తి ఉండదో, ఏ గృహంలో భగవంతుడి మూర్తికి ఆరాధన జరగదు, అది శ్మశాన సదృశ్యం. ఆ ఇంట్లో నుంచి భకారం బయటికి వెళ్ళిపోతుంటుంది. భవనం అని ఒక పేరుంది. భగవంతుడి పూజ జరిగితే ఆ ఇంటికి భవనం అని పేరు. భగవంతుడి పూజ జరగకపోతే భకారం పక్క వెళ్ళిపోయింది, వనం వనం అవుతుందండి. ఒక ఉత్తి ఫారెస్ట్, ఉత్తి అడవి అవుతుంది. ఎందుకు? రకరకాల మనకి తెలియక మనం చాలా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. వాస్తు బాగుంది, ఆ వాస్తు బాగాలేదా, ఈ ఇంట్లో చేరిన దగ్గర నుంచి ఏ ఇబ్బందులు వచ్చాయి, ఆ ఇంట్లో జరిగించి మనం అవన్నీ చూస్తుంటాం, నమ్ముతుంటాం, పాటిస్తుంటాం. ఎప్పుడు వాస్తు పని చేయదో తెలుసునా? ఆ ఇంటికి మనం యజమానులు అనుకుంటే. మా ఇంటికి ఒక దేవుడున్నాడు యజమాని, ఆయన మా ఇంట్లో ఉన్నాడని నమ్మితే ఆ రోజు నుంచి వాస్తు కాదు పనిచేసేది, ఆయన పనిచేస్తాడు. అంతే కదా. ఇప్పుడు పని చేయగలిగిన శక్తివంతుడికి నువ్వు బాధ్యత అప్పచెబితే కదా పనిచేస్తాడు. నువ్వు బాధ్యత అప్పచెప్పకపోతే చూస్తూ కూర్చుంటాడు, చేసుకొని నీ కష్టమేదో నువ్వడు అంటాడు. నువ్వు నమ్మగలిగితే కదా. ఇప్పుడు ఒక డ్రైవర్కి నువ్వు నడపవయ్యా అని మనం నిద్రపోతే వాడు నడిపి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. మామూలు డ్రైవర్ అంటే ఎక్కడికెక్కడికి తీసుకెళ్తా తెలియదు. కానీ భగవంతుడిని డ్రైవర్గా పెట్టుకోగలిగితే, అర్జునుడు కృష్ణుడిని నువ్వు నా రథంలో ఉండమన్నాడు కాబట్టి ఎంతమందిని ఉన్నా ఎదురుగా ఎవ్వరు ఏం చేయలేకపోయారు, జయించి ఆవరి తీరానికి అతన్ని చేర్చాడు కదా. మన ఇంటికి కూడా ఒక యజమాని ఉంటాడు, భగవంతుడు. ఆ భగవంతుడిని రోజు ఇంట్లో ఆరాధన 10 నిమిషాలైనా జరగాలి. నూరార నామాలు పలకాలి, ఓ దీపారాధన చేయాలి, ఆ స్వామికి మనం పుష్పాలు సమర్పించాలి, కళ్యాణ గుణములు పలకాలి. ఇది రోజు ఏ గృహంలో జరుగుతుందో ప్రేమతో ఎంతెంత బాగా జరిగితే అంతంత బాగా ఆ ఇల్లు బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వాళ్ళ యొక్క వ్యవస్థ బాగుంటుంది.
కృష్ణావతారం చూస్తే తెలుస్తుంది మీకు మొత్తం అంతటా కృష్ణ రూపము కృష్ణ స్వభావం ఎక్కడుందో అక్కడ అన్ని తారుమారయ్యాయండి. కృష్ణుడు పుడుతూనే అర్ధరాత్రికి పగటి గుణాలు వచ్చేయండి. తెలుసునా? భాగవతం చదివితే తెలుస్తుందండి. కృష్ణుడు పుట్టేటప్పుడు పద్మాలు విచ్చుకున్నాయండి. పద్మాలు ఎప్పుడు విచ్చుకుంటాయి? పగలు పూట సూర్యుడు ఉంటే. కానీ పుట్టింది ఎప్పుడు ఈయన? అర్ధరాత్రి. అర్ధరాత్రి కూడా పద్మాలు విచ్చుకున్నాయని వ్యాసమహర్షి చెప్తాడండి. అంటే ఏంటి? ప్రకృతి అంతా ఆయనకు అనుకూలంగా అవుతుంది. డిజైన్ చేసినవాడు ఆయన కదా, ఆయనే వస్తే అనుకూలం ఆయనకు అవుతుంది. వాస్తు ఇబ్బందుల, గ్రహ బాధల, మరొకట కాదు. ఇంట్లో భగవంతుడి దివ్య మంగళ రూపం 1000 నింపేసి కలగాపులగంగా కాకుండా సాత్వికమైన మంగళకరమైన భగవత్ స్వరూపాన్ని గురువు ద్వారా ఆరాధించబడే ఒక పద్ధతిని తెలుసుకొని అది ఇంట్లో ఉంచుకొని ఆరాధన చేయగలిగితే ఆ గృహం భగవంతుడి మందిరం అవుతుంది. భగవంతుడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ ఏ దుష్ట స్వభావాలు కానీ ఏ చెడు కానీ అక్కడ చేరదు, అక్కడ ఏది కూడా నిండకుండా ఉంటుంది అని ఈ విగ్రహ రూప వైభవాన్ని చెబుతూ పూలతో పూజిస్తామంటే ఓ పూల గురించి పెద్దలు చెబుతారు. మనమేమో బంతితో చామంతో పూలు కొంటాం. బాగా మనం ఎప్పుడు కూడా ఎట్లా అయిందంటే ఫిజికల్గా చేసే పనికి ఎక్కువ అలవాటు పడిపోయి ఆ పనిలోనే నిండిపోతున్నాము. కానీ పెద్దలు చెబుతారు పూలంటే బయట కొనే లిల్లీ పూలు గులాబీలు కావు, కొను తప్పేం లేదు అవి కూడా. ఎందుకంటే వాటికి ఒక పరిమళం ఉంది కనుక, ఆ పరిమళము లాలిత్యము ఉంది కనుక నీ మనస్సు కూడా ఇలా ఉండాలని నీకు అనిపించడానికి పువ్వులు పెట్టాలి. దేవుడి దగ్గర తప్పు లేదు. కానీ వాటికి పూల నియమాలు ఉన్నాయి. పూలని పవిత్ర ప్రదేశంలోనే పెంచాలి. స్నానం చేసిన వాడు శుచిగానే కొయ్యాలండి. కోసేపుడు కూడా మనసులో ఇవి దేవుడి కోసమని కొయ్యాలండి. ఇన్ని నియమాలున్న పూలే పెట్టాలి దేవుడికి. కానీ మనం బయట అలా చేయలేం. కానీ ఏవో తెస్తాం, కొంటాం. కనుక పెద్దలు ఏం చెప్పారంటే, నాయన బయట పూలకి నీకు ప్లేస్ ఉండొచ్చు, ప్లేస్ ఉండకపోవచ్చు, కానీ నీ మనసు అనే భూమి ఒకటి ఉంది కదా, అందులో ఒక 8 పూలు పండాలి. 8 పూలు పండుతాయి. పండించు నువ్వు. ఆ పూలతో దేవుడి పూజించు. అవి దేవుడికి చాలా ఇష్టం. ఏం పూలు చెప్తారు? అహింస, ప్రథమం, పుష్పం. For more videos like this, subscribe Big TV channel.